దేవుని యొక్క అద్భుతం. దేవుడి సంఘాన్ని ప్రేమించి ఎంతో అద్భుత రీతికి ఎంతలాగా ఆశీర్వదిస్తూ వచ్చారు. కేవలం ఇది దేవుని యొక్క కృప మాత్రమే తప్ప మనది ఏమీ లేదన్నమాట. ఉదయకాల సమయంలో మర్యాదేశ అనే వాళ్ళు వేనీళ్ళు కాయడానికి పొయ్యి వెలిగిస్తున్నారు అట. అన్నయ్యలు ఇద్దరు వెలిగిస్తున్నప్పుడు మొదట ఏం చేశారంటే కాగితాలు అంటించి దాన్ని వెలిగించడానికి ట్రై చేశారు. తర్వాత కట్టెలు పెట్టిన తర్వాత ఆ యొక్క మంట స్టాండర్డ్గా ఉండడం జరిగిందన్నమాట. మొదట కాగితాలు పెట్టినప్పుడు బాగా మంట వచ్చింది, కానీ తర్వాత ఏమైందంటే అది బొగ్గున వెంటనే ఆరిపోయిందన్నమాట. ఎప్పుడైతే కట్టెలు పెట్టారో ఆ కట్టెలు పెట్టిన తర్వాత మంట ఏమైందంటే స్టాండర్డ్గా నిలబడిందన్నమాట. ఇక్కడ నేను చెప్పబోతున్నానంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20 వచనంలో ఒక మాట ఉంటుంది, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. సో కట్టెలు ఇక్కడ నేను దేనికి సాదృశ్యంగా చెప్పబోతున్నానంటే సంఘానికి సాదృశ్యంగా చెప్పబోతున్నమాట. కట్టెలు లేకపోతేనంట అగ్ని ఆరిపో. నిజమే, కట్టెలు పెట్టకపోతే ఆ కాగితాలు వెలిగి ఒక కొన్ని సెకండ్స్ వెలిగేవేమో, తర్వాత ఆరిపోయేది. ఎప్పుడైతే కట్టెలు పెట్టారో ఆ అగ్ని అలాగా స్టాండర్డ్గా ఉండి ఎంతోమందికి వెన్నీళ్ళను ఇచ్చి కాసి ఇచ్చిందన్నమాట. సో సంఘం అంతా కూడా కట్టెలాగా ఉండాలంటే ఎవరన్నా ఒకవేళ చల్లారిపోతున్నప్పుడు మనం వాళ్ళని వెలిగించేవారిగా ఒక కట్టెలు పొయ్యిలాగా మనం ఉండాలన్నమాట. సంఘం ప్రారంభంలో చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో అనేక సంఘాలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రారంభం బాగానే ఉండే కొన్ని సంఘాలు కనపడుతాయి. మనకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే ప్రారంభంలో బాగానే ఉన్నాయి, ప్రేమ కలిగి సహనం కలిగి అందరి ఎడల మంచి మనసుతో కలిగి ఉన్నారు. కానీ మధ్యలోకి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని డిస్టర్బెన్స్ రావటం వల్ల, లేకపోతే లోకానుసారమైన అటువైపు వెళ్ళిపోవటం వల్ల సంఘానికి కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినాయి. సో మనం కూడా మన సంఘంలో ప్రారంభం బాగానే ఉంటుంది. ప్రారంభం బాగానే ఉన్నప్పుడు మనం ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం సంఘాన్ని డిస్టర్బ్ చేసేవారిగా కాకుండా మనం ఉండాలి. అలాగే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇటువంటి మన సంఘంలో చేర్చబడితే ఎంత ప్రాముఖ్యమో, సంఘంలో చేర్చబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనము గుర్తించాలి. సంఘంలో చేర్చబడటం అనేది మనం పెద్ద ఎంత ఇంపార్టెంటో, సంఘంలో చేర్చబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగతంగా మనం కట్టుకుంటూ సంఘంలో కూడా క్రమశిక్షణగా వెలుగుతూ సంఘ కార్యక్రమాలలో మనం ముందుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది. దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మా ప్రాంతంలో మా అమ్మమ్మ దొరుపు సంఘాలు ఎన్నో సంఘాలు ఇలాగే కూలిపోయినాయి అన్నమాట. ప్రారంభంలో బాగానే ఉండేవి. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ ముత్తాత గారు, మా అమ్మమ్మ గారు, ముత్తాత గారు ఎవరో సంఘాన్ని ఎంతో కాలినడకన వెళ్ళి కట్టి నిర్మించేవారు. దాన్ని తర్వాతి తరం వారు చేంజ్ చేసేవారంటే దాన్ని పాడు చేయటం కానీ, తర్వాత సంఘం డిస్టర్బ్ అవటం కానీ అలా జరిగేది. అంటే ప్రారంభం ఉన్న ఆత్మీయ స్థితిని ఏం చేసేవారంటే సంఘాన్ని కాపాడుకోలేకపోయారు, ఆత్మీయ స్థితిని కాపాడుకోలేకపోయారు. నేను మా తూర్పుపాలెం, కేసినపాలెం అనే ఒక ప్రాంతాలు ఉంటాయన్నమాట. ఆదివారం వాక్యం పరిచయం నిమిత్తం వెళ్ళినప్పుడు దుర్గి సంఘాన్ని గురించి నేను ఒక ఉదాహరిస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో వారే మాకు అంత పరిచర్య చేయరేమో, ఈ సంఘం అంతా పరిచర్య చేస్తుంది మాకు. మేము ఎప్పుడు వచ్చినా కానీ మాకేనే కదా ఎవరు వచ్చినా కానీ బాగా పరిచర్య చేస్తూ ప్రేమ చూపిస్తూ అసలు టైంకి మాకు మేము వెళ్ళక్కర్లేదు భోజనం మా దగ్గరికి పట్టుకొచ్చేసేవారు అక్క వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ. సో ఇది పరిచర్యలో ఎంత చక్కగా ఉంటున్నాము, అలాగే ప్రేమ చూపించడంలో అంత చక్కగా సంఘం ఉంటారు. ఇది చూపించడమే అనేది ముఖ్యమో, దీన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటంటే డోంట్ గో టు చర్చ్, బీ ద చర్చ్ అని ఉంటుంది. అంటే చర్చికి వెళ్ళొద్దని అర్థం కాదు, కానీ చర్చికి వెళ్తున్న నువ్వు పనిచేసే ప్రాంతంలో కానీ, నువ్వు పనిచేస్తున్న నీ వ్యాపార రంగంలో కానీ, ఈ పొలం పనులు చేస్తున్న పొలంలో ఏ పనులు చేసినప్పటికీ నువ్వు కూడా ఒక సంఘానిగా ఉండాలి అని అంటాడు అన్నమాట. ఈ సంఘంలో ఐక్యత ఎప్పుడు పాడవుతుందంటే మొదట మన హృదయంలో ఐక్యత లేనప్పుడే. మన హృదయంలో ఐక్యత లేదనుకోండి, మన కుటుంబంలో ఐక్యత రాదు. కుటుంబంలో ఐక్యత రాదనుకోండి, ఆ ఐక్యతను ఏం చేస్తామంటే, ఆ డిస్టర్బెన్స్ని ఎక్కడికి తీసుకొస్తామంటే సంఘంలోనికి తీసుకొస్తాం. కనుక మన హృదయంలో మొదట ఐక్యత రావాలి. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయానికి ఏక దృష్టి కలిగి చేయము అని అంటాడు. అంటే పూర్ణ హృదయముతో దేవుని సేవించవలసిన అతను ఏమయ్యాడంటే తన హృదయాన్ని విభజించుకున్నాడు. దాని అర్థం ఏంటంటే సగం లోకం అయిపోయి ఉండొచ్చు, సగం దేవుని అయిపోయి ఉండొచ్చు. దానివల్ల ఏం చేస్తున్నాడంటే పూర్ణ హృదయంతో దేవుడిని సేవించలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నాకు ఏకదృష్టి పోయింది తండ్రి, నాకు ఏకదృష్టి దయచేయండి, ఈ నామానికి మేము భయపడతాను, అప్పుడు నీకు నా పూర్ణ హృదయంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను అని అంటాడు. మన హృదయంలో మనకి ఐక్యత లేదనుకోండి,
మన హృదయంలో మనకి ఏకదృష్టి దేవుని మీద లేదనుకోండి, మనలో ఐక్యత ఉండదు. మనలో ఐక్యత లేదనుకోండి, ఆ అపవాది ఫస్ట్ మనల్నే కొడతాడు. సింగిల్గా ఎక్కడ దొరుకుతామని చూస్తాడు, మన హృదయం మీద కొడతాడు. మన హృదయం మీద కొట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డిస్టర్బెన్స్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కుటుంబంలో పెడతాము. ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది. కుటుంబం డిస్టర్బ్ ఏం చేస్తుంది అంటే ఆ డిస్టర్బెన్స్ అంతా సంఘానికి తీసుకొస్తుంది. సో మన 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 కుటుంబంలో ఎవ్వరూ కూడా ఇటువంటి స్థితికి మనం రాకూడదు. చాలా జాగ్రత్త పడుతూ మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటూ మన హృదయాన్ని ఏకదృష్టి దేవుని ముందు దేవుని మీద మనం ఫోకస్ పెట్టామనుకోండి, మనము బాగుపడతాం. మన కుటుంబంలో ఐక్యత ఉంటుంది, అలాగే సంఘంలో కూడా ఐక్యత కలిగి మనం నివసిస్తాం. ఎవరో ఒకరి ద్వారాగా మన సాతాను ఏం చేస్తాడంటే కుటుంబంలో ఎవరో ఒకరిని నేర్పుతాడు, మన సంఘానికి వెళ్ళనివ్వకుండా చేయటము, లేకపోతే దేవునికి దూరం చేయటము, లేకపోతే సంఘాన్ని ఎదిరించే వ్యక్తిలాగా మనం చేయటము జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను చాలా చూశాను కాబట్టి మా ప్రాంతంలో, సో చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేసుకుని, మనం అర్థం చేసుకుని, వెంటనే నేను తప్పు చేస్తున్నానని, దేవునికి దూరం అవుతున్నానని ఆ యొక్క విషయాన్ని గ్రహించి మనం వెంటనే మనం రిపెంటెన్స్ అయ్యామనుకోండి, మనం చక్కగా సంఘంలో నిలబడగలవచ్చు. సో కనుక మనం అందరూ ఏం చేయాలంటే సంఘంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో, సంఘంలో మనం ప్రారంభంలో ఎలాగున్నామో మన ఆత్మీయ స్థితి, ఆ ఆత్మీయ స్థితిని మనం కొనసాగించుకుంటూ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘానికి మచ్చగా ఉండకూడదు, అదేవిధంగా దేవునికి అంతకంటే మచ్చగా ఉండకూడదు. చూడండి మన సంఘం అంతా ఏం పని చేయాలో దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మీ సత్క్రియలు చూసి ప్రజలందరూ దేవుని చదవనే వారి యందు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. సంఘమంతా కలిపి ఏం చేయాలంట, ఒక లైట్ హౌస్లా మనం ఈ ప్రాంతానికి ఉండాలి. మనమే కాదు, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క లైట్ హౌస్ లాగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సంఘం ఎప్పుడైతే ఈ ప్రాంతానికి లైట్ హౌస్లా ఉందనుకో, చూడండి మా అంతర్వేది అనే ప్రాంతంలో సముద్ర తీరం ఉంటుంది, సముద్రము గోదావరి కలిసిన తీరం ఉంటుంది. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది అన్నమాట. ఆ లైట్ హౌస్ ఏం చూపిస్తుంది అంటే ఏదైనా షిప్లకి ప్రమాదం వచ్చినా కానీ, ఏదైనా ఇబ్బంది ఎమర్జెన్సీ అవసరం వచ్చినా కానీ, ఇక్కడ తీరంలో లైట్ హౌస్, ఇక్కడ తీరం ఉంది, ఇక్కడ ఒక ఒడ్డు ఉంది, ఇక్కడ సురక్షితంగా ఇక్కడ మీరు చేరుకుంటే మీరు సేఫ్ అవుతారని వాళ్ళకి దిక్సూచిగా ఏముంటుందంటే లైట్ హౌస్ ఉంటుంది అన్నమాట సముద్ర తీర ప్రాంతంలో. అలాగే సంఘం కూడా మనందరం కూడా ఎలా ఉండాలంటే ఒక లైట్ హౌస్ లాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మనం నిలబడాలి. అలాగ ఉండాలంటే సంఘం అంతా ఎలా ఉండాలి, కట్టెలు పొయ్యిల వలె వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మన కట్టెలు పొయ్యిలాగా మన సత్క్రియలు వెలుగుతూ ఉన్నాయో మనం లోకం అంతటికి వెలుగుగా ఉండగలము. సో మనమందరం ఆ విధంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది బ్రదర్, చక్కని